హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది మహర్షి చెమటా యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీని కొనసాగిస్తున్నాం. ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం ఈరోజు భారతీయ పునరుజ్జీవనం, సాంఘిక మత ఉద్యమాల గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, రీజనింగ్లో 3 టాపిక్స్ కంప్లీట్ చేసినాం. భారతదేశ చరిత్రలో ఇది 8th టాపిక్ మనకి. ఓకే, 8th టాపిక్లో భాగంగా భారతీయ పునరుజ్జీవనం, సాంఘిక మత ఉద్యమాలు. ఇక ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇందులో పునరుజ్జీవనం అంటే ఏంటో చెప్పుకుంటాం. అసలు భారతదేశంలో పునరుజ్జీవనం చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందో డిస్కస్ చేస్తాం. తర్వాత బ్రహ్మ సమాజం, దాని యొక్క లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుంటాం. తర్వాత దానికి సంబంధించిన ఫ్లో చార్ట్ తెలుసుకుంటాం. తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి గురించి తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం భారతీయ పునరుజ్జీవనంలో పునరుజ్జీవనం ఆవశ్యకత ఎందుకు వచ్చింది, అసలు పునరుజ్జీవనాన్ని మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే అసలు పునరుజ్జీవనం అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచివాడు అనేవాడు ఉన్నాడు, తర్వాత అతను చెడ్డవాడిగా మారాడు. ఈ మంచివాడు అనేవాడిని చెడ్డవాడిగా మారాడు కాబట్టి ఈ చెడ్డవాడిని మరలా మంచివాడిగా తీర్చిదిద్దటాన్నే పునరుజ్జీవనం అంటారు. అంటే గతంలో ఉన్న మంచిని మళ్ళీ సంస్కరించి మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావటాన్నే పునరుజ్జీవనం అంటారు. దాన్ని రినైజెన్స్ అంటారు. అది పునరుజ్జీవనం. భారతదేశంలో పునరుజ్జీవనం ఎందుకు వచ్చింది, ఆవశ్యకత ఎందుకు వచ్చిందని ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే, భారతదేశం అనేక కులాలు, మీరు చూసుకున్నట్లయితే ఆది మానవుడు ఒక్కసారి వచ్చాడు. ఆది మానవుడు నుంచి సంచార జీవితం గడుపుతున్నాడు. సంచార జీవితం నుంచి స్థిర నివాసానికి వచ్చాడు. స్థిర నివాసానికి వచ్చి కుటుంబ జీవనానికి వచ్చాడు. కుటుంబ జీవనంలో భాగంగా కులాలు ఏర్పడ్డాయి. కులాల్లో భాగంగా ఉపకులాలు ఏర్పడ్డాయి. అంటే భారతీయ సమాజం ఏంటి, అనేక కులాలు, అనేక ఉపకులాలతో ముడిపడి ఉన్నటువంటిది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్న 4 వర్ణాల నుంచి అనేకమైన కులాలతో భారతదేశం కలిసిపోయింది. ఆ కులాలే ఉపకులాలుగా విడిపోయినాయి. అంటే భారతదేశం నాటి నుంచి అనేక కులాలు, ఉపకులాలతో ఉన్నటువంటి సమాజం. అటువంటి సమాజంలో మధ్యయుగంలో ముస్లింలు రాక జరిగింది. అంటే మహమ్మదీయులు రాక జరిగింది. అంటే ముస్లిం, హిందూ 2 మతాలు ఆవిర్భించాయి. అప్పటి వరకు ఉన్న ఒక హిందూ మతం ముస్లిం మతంతో మమేకమైంది. 2 మతాలు కూడా ఒకదానితో ఒకటి ప్రభావితమైనవి. దాని యొక్క ఆచారాల పరంగా ఇది ప్రభావితమైంది, దీని యొక్క ఆచారాల పరంగా హిందూ మతం ప్రభావితమైంది. ఇస్లాం మతంలోని ఏకేశ్వరోపాసన, దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతం హిందూ మతాన్ని చాలా గొప్పగా ప్రభావితం చేసిందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ మధ్యయుగంలో ముస్లిం వచ్చిన తర్వాత 1813 ఇయర్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు ఇంపార్టెంట్, 1813 చార్టర్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అదొక్కటే కాదు, ₹1,00,000 మనకు కేటాయిస్తారు నిధిని. ₹1,00,000 నిధిని ఎందుకు కేటాయించారు బ్రిటిష్ వారు, విద్యా విధానానికి ఖర్చు పెట్టమని కేటాయించారు. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేస్తాం ప్రీవియస్ క్లాసెస్లో. 1813 చార్టర్ చట్టం ద్వారా ₹1,00,000 కేటాయింపు విద్యా విధానానికి బ్రిటిష్ ప్రభుత్వం కేటాయించింది. ఆ ₹1,00,000 ఎలా ఖర్చు పెట్టాలో తెలియక డైలమాలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ విద్యకు ఖర్చు పెట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా మనం చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ టైం చెప్పుకున్నాం. ఇదే 1813 చార్టర్ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, క్రిస్టియన్ మిషనరీస్కి పర్మిషన్ ఇప్పించింది. అంటే ఇక్కడ క్రైస్తవ మత ప్రచారానికి భారతదేశంలో అనుమతులు వచ్చినాయి. అంటే మిషనరీస్ వచ్చేసాయి. మిషనరీలు భారతదేశంలో ప్రవేశించినాయి. తద్వారా ఏమైంది, క్రైస్తవ మత ప్రచారం అనేది స్టార్ట్ అయింది. తద్వారా విద్యా సంస్థలు నెలకొల్పబడ్డాయి, వైద్య సదుపాయాలు కల్పించబడ్డాయి. అంటే కొన్ని వసతులు, కొన్ని సదుపాయాలు, కొన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటుగా వాళ్ళ యొక్క మతాన్ని ప్రచారం చేసుకున్నారు. ఏంటంటే హిందూ మతంలో కింది స్థాయి వాళ్ళకి పూర్తిగా మత స్వేచ్ఛను అనుభవించే హక్కు లేదు. ఆ హక్కు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రైస్తవ మతం పట్ల ఆకర్షితులైనారు. తద్వారా క్రైస్తవ మతం తొందరగా ప్రజాదరణ పొందింది భారతదేశంలో. అదొక్కటే కాదు, కొన్ని బెనిఫిట్స్ ఇచ్చింది క్రైస్తవ మతం. ఏంటది, విద్యారంగానికి కానీ వైద్యానికి కానీ ఇట్లా కొన్ని నిధులు కేటాయించుకొని భారతీయులు కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించింది. దీనివల్ల క్రైస్తవ మతం కొంత ప్రజాదరణ పొందిందని చెప్పవచ్చు. అంటే ఈ క్రైస్తవ మతం మత ప్రచారం
చేసుకుంటూ ఏం చేసిందంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పకుండా హిందూ మతంలో కొన్ని లోపాలు ఉన్నాయి, హిందూ మతం అస్తిత్వం కోల్పోయింది, భారతీయ సమాజమే అస్తిత్వం కోల్పోయిందని డేవిడ్ హార్ చెప్పడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. డేవిడ్ హార్, కారన్ వాలిస్, మెకాలే లాంటి వాళ్ళు ఏమన్నారు, భారతీయ సమాజం అస్తిత్వం కోల్పోయి క్షీణించిపోయినటువంటిది అని చెప్పారు. ఎట్ ది సేమ్ టైం క్రైస్తవ మతం కూడా ప్రచారంలో భాగంగా హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపినారు. ఏమున్నాయి లోపాలు? విగ్రహారాధన, కర్మకాండలు, వర్ణ వివక్ష. ముఖ్యంగా 3 లోపాలు ఉన్నాయి. ఏంటది? విగ్రహారాధన, విగ్రహాన్ని పూజించటం ఫస్ట్ వన్. సెకండ్ వన్ వర్ణ వివక్ష అంటే మనకు తెలుసు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కింద కులాలను ఇవన్నీ కూడా వర్ణాలు, ఈ వర్ణ వివక్ష అంటారు. ఇంకోటి ఏంటి? కర్మకాండలు, మనకి ఎవరైనా చనిపోతే కర్మ చేయటం అంటారు. ఈ 3 కూడా లోపాలుగా భావించి హిందూ మతంలో అనేది కరెక్ట్ కాదు అని క్రైస్తవ మతం ఏమైంది, ప్రచారం చేయసాగింది. ఈ లోపాలని కొంతమంది విద్యాధికులు ఎవరైతే పాశ్చాత్య విద్య నేర్చుకొని బ్రిటిష్ ఇండియాలో మేధావులుగా వచ్చినారో భారతీయుల్లో, వాళ్ళు దీన్ని ఖండించినారు. హిందూ మతం అనేది చాలా గొప్పది, హిందూ మత ఔన్నత్యం అనేది చాలా గొప్పది, ఒక దొడ్డిదారణ కాల ప్రభావం వల్ల ఈ లోపాలు వచ్చినాయి, కానీ ఈ లోపాలను మనం సవరించుకున్నట్లయితే ఖచ్చితంగా హిందూ మతం క్రైస్తవ మతానికి ఏ మాత్రం తీసిపోదని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే వివేకానందుడు చూసుకున్నట్లయితే ఆయన గురించి ఏం చెప్పుకుంటాం? హిందూవాది అని చెప్పుకుంటాం. కానీ ఆయన ఏనాడు కూడా ఒక మతానికి కట్టుబడి లేదు. ఆయన చాలా మానవతావాదం చెప్పుకోవచ్చు. ఆయన మతం గురించి కూడా ఒక వాక్యం చేస్తాడు. ఏమని చేస్తాడంటే, ఒక వితంతువు కన్నీరు తుడవలేని, ఒక పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని మతం నా దృష్టిలో మతం కానే కాదు. అది హిందూ కానీ, క్రైస్తవం కానీ, ఇస్లాం కానీ, బౌద్ధం కానీ, ఏదైనా కానీ ఒక మతం అనేది ఎప్పుడైనా సరే ఒక వితంతువు కన్నీరు తుడవడానికి, ఒక పేదవాడికి పట్టెడన్నం పెట్టేలా ఉపయోగపడాలని చెప్పడం జరిగింది. అది హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం. హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళ మైండ్ సెట్, యాటిట్యూడ్ అలా ఉంటుంది, కానీ వీటిలో ఉండదు. ఇవి కాల ప్రభావం వల్ల దొడ్డిదారిన హిందూ మతంలోకి ప్రవేశించినటువంటి దురాచారాలు, మూఢనమ్మకాలు. వాటిని తొలగించినట్లయితే హిందూ మతం క్రైస్తవ మతానికి ఏమాత్రం తీసిపోదని చెప్పడం జరిగింది. మరి వీటిని సంస్కరించాలన్న అభిలాష ఎందుకు ఏర్పడింది? క్రైస్తవ మతం హిందూ మతం మీద దుష్ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు కొంతమంది సంఘ సంస్కర్తలు ముందుకు వచ్చినారు. హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలి, సంస్కరించాలనే అభిలాష ఏర్పడింది. ఈ సంస్కరించాలనే అభిలాషనే మనం పునరుజ్జీవనంగా చెప్పుకుంటాం. దట్ మీన్స్ రినైజెన్స్. అది ఏర్పడింది. దాన్ని పునరుజ్జీవించాలన్న థాట్, ఆలోచన వచ్చిన వాటిలో మొట్టమొదటిగా మనం చెప్పుకుంది రాజా రామ్ మోహన్ రాయ్. ఆయన మనం చెప్పుకుంటాం. ఒకసారి మనం డిస్కస్ చేయండి. ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఏం జరిగింది ఇక్కడ? పునరుజ్జీవనం అంటే ఏం చెప్పుకున్నాం మనం? అంటే గతంలో ఉన్నటువంటి మంచిని మళ్ళీ వెలికి తీయటాన్ని పునరుజ్జీవనం అంటాం. పునరుజ్జీవనం భారతదేశంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? భారతదేశంలో మధ్యయుగంలో మహమ్మదీయుల రాకతో ఇస్లాం మతంతో ప్రభావితమైంది. 1813 క్రిస్టియన్ మతం ప్రవేశించడంతో ఆ మతం కూడా ప్రభావితం చేసింది. ఈ 3 మతాల కలయిక భారతదేశంలో కొంత హిందూ మతం లోపాలను ఎత్తి చూపింది. ఆ లోపాలను సంస్కరించాలని కొంతమంది విద్యావేత్తలు, పాశ్చాత్య విద్య తెలిసిన వాళ్ళు, భారతీయ మేధావులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా పునరుజ్జీవనం పుట్టుకొచ్చింది భారతదేశంలో. ఇది ఓవర్. మరి ముఖ్యంగా మన పునరుజ్జీవనం ఏర్పాటుకు దారిస్తున్న మొట్టమొదటిగా మనం ఎవరిని చెప్పుకున్నాం? రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పుకున్నాం. రాజా రామ్మోహన్ రాయ్ అసలు పేరేంటి? రామ్మోహన్ రాయ్. అసలు పేరేంటి? రామ్మోహన్ రాయ్. మరి ఆయనకి రాజా అనేది ఎందుకు వచ్చింది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ టైప్లో మనకి బిట్ అడుగుతాడు. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదును ఎవరిచ్చారు అంటాడు. రెండో అక్బర్ నామమాత్ర అధికారిగా, అంటే నామమాత్ర రాజుగా ఢిల్లీకి ఉన్నాడు. బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఆధీనంలో రెండో అక్బర్ ఉంటాడు. ఆయన ఢిల్లీ రాజు. ఈ రెండో అక్బర్ ఏం చేస్తాడంటే ఇంగ్లాండ్కు రాయబారిగా రామ్మోహన్ రాయ్ పంపిస్తాడు. ఎలా పంపిస్తాడంటే రాజా అనే ఒక బిరుదిచ్చి పంపిస్తాడు. ఈ రాజా అనే బిరుదీయటం వల్ల రాజా రామ్మోహన్ రాయ్గా మారుతాడు. ఈ బిరుదుతో ఆయన ఇంగ్లాండ్ వెళ్ళటం జరిగింది. ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఒక బ్రాహ్మణ కుటుంబంలో బెంగాల్లో రాధానగర్లో జన్మిస్తాడు. ఓకే, మనం ఏ రాష్ట్రంలో పుట్టాడు అన్న దాని మీద ఫోకస్ చేయాలి. ఊరు మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. రాజా రామ్మోహన్ రాయ్ ఏ రాష్ట్రంలో జన్మించాడు? బెంగాల్లో జన్మించాడు. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదు ఎవరిచ్చారు? రెండో అక్బర్ ఇచ్చాడు. బిరుదిచ్చి ఎక్కడికి పంపించాడు? ఏ దేశానికి పంపించాడు? ఇంగ్లాండ్ దేశానికి తన తరపున రాయబారిగా పంపించినాడు. రాజా రామ్మోహన్ రాయ్ అనేకమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు. పారసీకం కానీ, ఇంగ్లీష్ కానీ,
సంస్కృతం కానీ ఇలాంటి అన్ని భాషల మీద, అరబ్బీ కానీ వీటన్నిటి భాషల మీద పట్టు సాధించినట్టు, అంటే బహుభాషావేత్త. అంతేకాకుండా విలియం డిగ్బీ దగ్గర ఒక దివాన్గా జాయిన్ అవుతాడు, ఒక ఉద్యోగిగా జాయిన్ అవుతాడు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక ఉద్యోగిగా రాజా రామ్మోహన్ రాయ్ చేరినప్పుడు అక్కడ ఇంగ్లీష్ని చాలా క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది. ఎవరి దగ్గర దివాన్గా పనిచేశాడు? విలియం డిగ్బీ దగ్గర. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ డీటెయిల్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఒకసారి చూసుకున్నట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో జన్మించాడు. రాధానగర్లో బ్రాహ్మణ కుటుంబంలో రాజా అనే బిరుదు ఇచ్చింది. రెండో అక్బర్ ఇంగ్లాండ్కి రాయబారిగా వెళ్ళారు. విలియం డిగ్బీ దగ్గర దివాన్గా పనిచేశాడు. బహుభాషావేత్త. ఓకే, ఇది ఓవర్. వాట్ అబౌట్ ద రాజా రామ్మోహన్ రాయ్ అనే దాని గురించి చెప్పుకోవడానికి ఇది పనికొస్తుంది. మరి ఎందుకు ఆయనకి అంత ఇంపార్టెన్స్ భారతదేశంలో అంటే, ఆయన కొన్ని దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా బలంగా వాటిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించిన వ్యక్తిలో మొదటివాడిగా మనం చెప్పుకుంటాం. ఆయన పత్రికల గురించి కూడా చాలా గొప్పగా చెప్తున్నాడు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం కూడా చెప్పాడు. అంటే భారతీయ మేధావుల వర్గంలో చాలా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా రాజా రామ్మోహన్ రాయ్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ క్రైస్తవ మతం 1813లో ప్రవేశించిన తర్వాత హిందూ మతంలో గొప్ప లోపాలు ఉన్నాయి అని చెప్తున్నప్పుడు అప్పుడు దాన్ని ఖండించిన వారిలో మొదటివాడిగా రాజా రామ్మోహన్ రాయ్ చెప్పుకుంటాడు. ఖండించి ఆయన అంతటితో ఆగలేదు. ఏం చేసినాడు? ఎట్లా అయినా సరే భారతదేశంలో హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలంటే విగ్రహారాధన, వర్ణ వివక్షని, కర్మకాండాలని నిరసించి వాటిని వదిలేసి హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఆయన 1815లో ఏం స్థాపిస్తాడంటే ఆత్మీయ సభను ఒకదాన్ని స్థాపిస్తాడు. ఆత్మీయ సభ 1815లో ఆత్మీయ సభను స్థాపించినది ఎవరు అంటాడు. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. దేనిలో భాగంగా? పునరుజ్జీవనంలో భాగంగా. తర్వాత ఆత్మీయ సభను ఏం చేస్తాడు? 1828 నాటికి బ్రహ్మ సమాజం అనే దానిగా మారుస్తాడు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది ఎవరు అని అడగవచ్చు. మనం బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్. దేన్ని బ్రహ్మ సమాజంగా మారుస్తాడు? ఆత్మీయ సభనే బ్రహ్మ సమాజంగా ఇక్కడ మార్చడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. బ్రహ్మ సమాజం స్థాపించిన తర్వాత దీని ఆశయాలు ఏంటి? అసలు బ్రహ్మ సమాజాన్ని ఎందుకు స్థాపించాడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. బ్రహ్మ సమాజాన్ని ఎందుకు స్థాపించాడు? వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఫస్ట్ వన్. తర్వాత విగ్రహారాధన నిరసించాలని సెకండ్ వన్. తర్వాత బాల్య వివాహాలు చేయకూడదని థర్డ్ వన్. తర్వాత సతీ సహగమనాన్ని నిషేధించాలని ఫోర్త్ వన్. తర్వాత విగ్రహారాధన నశించాలని చెప్పుకున్నాం కదా. విగ్రహారాధన, వర్ణ వివక్ష, ఇంకా శిశు హత్యలు, చిన్నపిల్లలను చంపివేయటం, ఇలాంటివి అనేది చేయకూడదని ఖండించాడు. దేని తరపున? బ్రహ్మ సమాజం అనే ఒక సంస్థను స్థాపించి దానిలో కొంతమంది శిష్యులను చేర్చుకొని వేటిని ఖండించాలి, వేటిని ప్రోత్సహించాలి అనేదాని ఒక క్లారిటీ కోసం తన యొక్క ఆశయాలను చెప్పాడు. వర్ణ వివక్ష చూపించొద్దు, విగ్రహారాధన చేయొద్దు, బాల్య వివాహాలు చేయొద్దు, సతీ సహగమనాన్ని చేయొద్దు, శిశు హత్యలు చేయొద్దు. ఇట్లా బహుదేవతారాధన అంటే ఏంటి? అనేకేశ్వర ఉపాసన అంటాం. అనేక మంది దేవుళ్ళను కొలవటం, అదే బహుదేవతారాధన. అది రాజా రామ్మోహన్ రాయ్ నిరసించడం జరిగింది. మరి దేనిని ప్రోత్సహించాడు ఆయన? దేనిని ప్రోత్సహించాడంటే వితంతు వివాహాలు చేసుకోవాలని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత ఉపనిషత్తులు అనేవి భారతదేశానికి చాలా అవసరం. ఉపనిషత్తులు ఎందుకనేది యాన్సెంట్ ఇండియాలో మనం చాలా క్లియర్గా చెప్పుకుంటాం. వేదాలు, ఉపనిషత్తులు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేదాస్ అండ్ ఉపనిషత్స్ అని చెప్పుకున్నట్లయితే వీటి యొక్క డిఫరెన్స్ తెలిసేది. వేదాలను ఆయన నిరసించాడు. భారతదేశంలో ఋగ్వేదం, వేదం ఉంటాయి, అథర్వణ వేదం, యజుర్వేదం ఉంటాయి. ఆ వేదాలను ఆయన ఒప్పుకోలేదు, కానీ ఉపనిషత్తులను ఒప్పుకున్నాడు. ఉపనిషత్తుల యొక్క సారమే హిందూ మత గొప్ప ఔన్నత్యానికి కారణం అని చెప్పుకుంటాం మనం. అటువంటి ఉపనిషత్తుల గురించి తెలుసుకోమంటాడు. ఉపనిషత్తుల గురించి ప్రచారం చేయమంటాడు అది శిష్యుని. ఓకే, ఆ ఉపనిషత్తులు అంటే మనం యాన్సెంట్ ఇండియా చాలా క్లియర్గా చెప్పుకుంటాం. ఓకే, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. ఉపనిషత్తులను కూడా ఆయన వాటి యొక్క సారాంశాన్ని కూడా చెప్పగలిగినాడు. ఇది బ్రహ్మ సమాజానికి సంబంధించి మనం ముందే చెప్పుకున్నాం. 1815లో ఆత్మీయ సభను స్థాపించాడు. ఈ ఆత్మీయ సభ బ్రహ్మ సమాజంగా మారింది. ఈ బ్రహ్మ సమాజంలో ఆయన పెట్టుకున్నటువంటి ఆశయాలు ఇవి. ఓకే, క్లియర్. ఇక ఈ బ్రహ్మ సమాజంలో ఆయనకి 2 శిష్యులు తోడవుతారు. ఎవరెవరు ఇక్కడ? దేవేంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ కేశవ చంద్ర సేన్. ఓకే, దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ కేశవ చంద్ర సేన్ బ్రహ్మ సమాజానికి
ఇద్దరు శిష్యులు, అంటే ఈయన తర్వాత ఆధిపత్యం దాన్ని కొనసాగించిన వాళ్ళు, దాన్ని లీడ్ చేసిన వాళ్ళు. మరి బ్రహ్మ సమాజం తర్వాత ఆయన ఏమైంది? ఆయన సతీ సహగమనాన్ని నిషేధించడంలో భాగంగా 1829లో ఒక చట్టాన్ని తీసుకొస్తాడు విలియం బెంటిక్ సహాయంతో. ఇది ఇక్కడ వరకు చూడండి ఒకసారి. 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు, 1829లో సతీ సహగమనాన్ని నిషేధించాడు విలియం బెంటిక్ సహాయంతో. ఎందుకు సతీ సహగమనం మీద ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఏర్పడిందంటే, ఆయన యొక్క అన్నయ్య జగన్మోహన్ చనిపోతే వాళ్ళ యొక్క వదినని చితిలో పడేస్తారు. అంటే భర్త చనిపోతే భర్త యొక్క చితిలోనే భార్యను పడేయటమే సతీ సహగమనం. ఆ సతీ సహగమనం తన ఇంట్లోనే జరిగింది. ఆయన యొక్క అన్నయ్య జగన్మోహన్ భార్యను మంటల్లోకి నెట్టడంతో అది చూసి తట్టుకోలేనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఎట్లయినా సరే సతీ సహగమనం నిషేధించాలని ఫైట్ చేసి 1829లో సతీ సహగమన చట్టాన్ని తీసుకొస్తాడు విలియం బెంటిక్ సహాయంతో. తర్వాత 1833లో ఆయన బ్రిస్టల్ నగరంలో చనిపోవడం జరిగింది, ఇంగ్లాండ్లో చనిపోతాడు ఆయన. ఓకే, ఇది ఓవర్. ఇది ఈయన చనిపోయిన తర్వాత బ్రహ్మ సమాజాన్ని లీడ్ చేసింది ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆయన యొక్క శిష్యుడు కేశవ చంద్రసేన్. ఓకే, వీళ్ళిద్దరు లీడ్ చేస్తారు. వీళ్ళు లీడ్ చేసుకుంటూ ఈయన ఏం చేస్తాడంటే ఒక బ్రహ్మ గ్రంథం అనే ఒక గ్రంథాన్ని రాస్తాడు. బ్రహ్మ గ్రంథం అని రాసి ఇది బ్రహ్మ సమాజాన్ని ఆచరించేటువంటి శిష్యులను చదవమని చెప్పి ఇదే దాని యొక్క ప్రామాణిక గ్రంథంగా చెప్తాడు. దీంట్లో ఉన్నదేంటి? ఒక ప్రార్థన చేయమని, ఉపనిషత్తులను తెలుసుకోమని ఏం చెప్పడం జరిగింది. కానీ దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఆలోచనలతో డీవియేట్ అవుతాడు కేశవ చంద్రసేన్. ఎందుకు డీవియేట్ అవుతాడంటే, ఈయన ఎంతవరకు ప్రార్థన చేయండి, ఉపనిషత్తులు సారాంశం తెలుసుకోండి, శిష్యులను ప్రోత్సహించాడు, కానీ బ్రహ్మ సమాజం యొక్క ఆశయాలను జనంలోకి తీసుకెళ్ళట్లేదు. అంటే ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ ప్రచారం చేసినట్లయితే బ్రహ్మ సమాజం యొక్క ఆశయాలు జనంలోకి వెళ్ళిపోయి చాలా వ్యాస్ట్గా జనంలో చాలా స్పీడ్గా మార్పు వస్తనేది కేశవ చంద్రసేన్ యొక్క ఉద్దేశం. కానీ కేశవ చంద్రసేన్ యొక్క ఉద్దేశానికి దేవేంద్రనాథ్ ఠాగూర్ వాల్యూ ఇవ్వలేదు, విలువ ఇవ్వలేదు. నేను ఇలానే ఉంచుతాను అని తేల్చి చెప్పడం జరిగింది. దాంతో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఆ డిఫరెన్సెస్లో భాగంగా బ్రహ్మ సమాజం రెండుగా విడిపోతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్, బ్రహ్మ సమాజం రెండుగా ఎందుకు విడిపోయింది? వీళ్ళిద్దరి మధ్య విభేదాల కారణంగా. ఎలా విడిపోయిందంటే, ఏందేమో ఆది సమాజంగా, అంటే బ్రహ్మ సమాజం మారలేదు, ఆది సమాజంగా ఏర్పడింది. గతంలో ఏది ఉందో అదే. మరి కేశవ చంద్రసేన్ కొత్త బ్రహ్మ సమాజాన్ని ఏర్పరిచాడు. దాని పేరు ఏంటంటే భారతవర్షీయ బ్రహ్మ సమాజం. ఓకే, ఇప్పుడు చూడండి, ఆత్మీయ సమే బ్రహ్మ సమాజంగా మారింది. బ్రహ్మ సమాజమే వీళ్ళ యొక్క నాయకత్వంలో రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఆది సమాజం, ఒకటి భారతవర్షీయ బ్రహ్మ సమాజం. ఓకే, కేశవ చంద్రసేన్ గురించి ఒకసారి, ఈయన దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో ఒక బిట్ చెప్పుకున్నాం. తత్వబోధిని అనే ఒక పత్రికను ఆయన స్థాపిస్తాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి అయిన ఈయన ఆది సమాజాన్ని స్థాపనకు ఆద్యుడే అయిన. ఓకే, ఈయన బ్రహ్మ గ్రంథం అనే గ్రంథాన్ని రాయటం జరిగింది. తత్వబోధిని ఒక సభతో పాటు ఒక పత్రిక పెట్టినటువంటి వ్యక్తి. ఇది ఓవర్, ఇక్కడతో ఇది ఓవర్. ఇక కేశవ చంద్రసేన్ దగ్గరకు వద్దాం. కేశవ చంద్రసేన్ ఠాగూర్ యొక్క ఆలోచనలతో విభేదించి భారతవర్షీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించి బ్రహ్మ సమాజం యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన ప్రధానంగా పోరాడింది ఏంటంటే బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించవద్దు. దాంతోపాటుగా ఏం చేస్తారంటే బాలికలకు కనీస వివాహ వయస్సు ఉండాలని ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ఆ ఫైట్లో సక్సెస్ అయినటువంటి వ్యక్తి కూడా కేశవ చంద్రసేన్. ఇక్కడ కేశవ చంద్రసేన్ ఏం చేశాడు? బాల్య వివాహాలను నిరసించి బాలికలు కనీస వివాహ వయసు ఉండేలా బ్రిటిష్ వారి మీద ఫైట్ చేస్తే వాళ్ళు బాలికలకు కనీస వివాహ వయసు 14 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే బాలికలకు కనీస వివాహ వయసు నిర్ణయించడంలో కేశవ చంద్రసేన్ పాత్ర మరువలేనిదని మనం చెప్పుకోవచ్చు. కానీ కేశవ చంద్రసేన్ తన యొక్క శిష్యులలో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకోలేకపోయాడు. ఈ భారతవర్షీయ బ్రహ్మ సమాజంలో కొంతమంది శిష్యులు ఉంటారు కేశవ చంద్రసేన్కి. వాళ్ళు ఎందుకు ఇతనితో డీవియేట్ అయ్యారంటే, కేశవ చంద్రసేన్ ఫలితంగా ఏమైంది? బాలికలకు 14 సంవత్సరాలు కనీస వివాహ వయసు వచ్చింది. కానీ కేశవ చంద్రసేన్ ఏం చేశాడంటే తన కూతురికి 14 సంవత్సరాలు రాకముందు పెళ్లి చేశాడు. అంటే తను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మాడో తన కుటుంబానికి ఆ సిద్ధాంతాన్ని వర్తింపజేయలేదు. బీహార్ యొక్క రాజుకి
తన యొక్క కూతురునిచ్చి పెళ్లి చేసినాడు. అయితే ఇప్పుడు శిష్యుల్లో ఏమైంది, ఆచరించాల్సిన నువ్వే పద్ధతి తప్పితే ప్రజల్లో అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి, నీలాంటి వాడి కింద పనిచేయటం మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదని శిష్యులు కేశవ చంద్రసేన్ని బాయ్కాట్ చేసి ఒక కొత్త దాన్ని ఏర్పరుస్తారు. అదేంటంటే సమాజం అనే ఒక దాన్ని ఏర్పరుస్తారు. అంటే ఒక సంస్థను ఏర్పరుస్తారు. సమాజం ఎవరి నాయకత్వాన, కేశవ చంద్రసేన్ శిష్యుల్లో ముఖ్యుడైనటువంటి ఆనంద మోహన్ బోస్ అనే ఒక వ్యక్తి నాయకత్వాన సమాజం అనే ఒక శాఖ ఏర్పడుతుంది. ఓకే, మీరు క్లియర్, మీరు చూడండి ఒకసారి. 1815లో రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభను స్థాపిస్తాడు. ఈ ఆత్మీయ సభ 1828లో బ్రహ్మ సమాజంగా మారుతుంది. ఈ బ్రహ్మ సమాజమే వీళ్ళ యొక్క ఆలోచనలో విభేదాల వల్ల రెండుగా చీలిపోయింది. ఒకటి ఠాగూర్ నాయకత్వంలో, ఒకటి కేశవ చంద్రసేన్ నాయకత్వంలో. కేశవ చంద్రసేన్ నాయకత్వంలో ఏర్పడినటువంటి భారత వర్షీయ బ్రహ్మ సమాజం కొన్ని విజయాలు సాధించడం జరిగింది. అందులో మొట్టమొదటి విజయంగా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనదిగా మనం ఏం చెప్పుకుంటామంటే బాలికలకు కనీస వివాహ వయసు నిర్ణయించడంలో ఈయన సక్సెస్ అవుతాడు. కానీ ఆయన తను ఫాలో అవటంలో ఫెయిల్ అవుతాడు. ఆయన ఫెయిల్ అవటంలో భాగంగా తన శిష్యులు కొత్త ఒక సంస్థను స్థాపిస్తారు. దాని పేరే సమాజం. అది ఎవరి నాయకత్వాన్ని ఏర్పడింది? ఆనంద మోహన్ బోస్ నాయకత్వాన ఏర్పడింది. ఇది దీనికి సంబంధించింది. ఇక మనం ప్రధానంగా ఇంకోటి చెప్పుకుంటాం, సతీ సహగమనం చాలా ఇంపార్టెంట్. సతీ సహగమనం నుంచి 360 డిగ్రీస్ కోణంతో మీరు స్టడీ చేయాలి. ఎవరైనా సరే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 రాసే అభ్యర్థులు కానీ సతీ సహగమనం అనే ఇన్సిడెంట్ మీద చాలా క్లియర్గా ఉండాలి. మనం సతీ సహగమనానికి సంబంధించి మనం ముఖ్యంగా చెప్పుకునేది రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ సంవాద కౌముది అనే ఒక పత్రికను స్థాపిస్తాడు. దేనికంటే సతీ సహగమనానికి వ్యతిరేకంగా దీని మీద ప్రచారాని కోసం అని సంవాద కౌముది అనే ఒక పత్రికను స్థాపించి ఈ పత్రికలో సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఆయన కథనాలు ప్రచురించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, సంవాద కౌముది. ఓకే, ఇది క్లియర్ మనకి. ఇప్పుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనగానే మనకి ఆయన కూడా బెంగాల్లోనే జన్మించాడు. మనం ఇద్దరు వ్యక్తుల గురించి ప్రధానంగా చెప్పుకుంటున్నాం. దాంట్లో భాగంగా అనేక రకాల బిట్స్ కవర్ అయ్యాయి. ఇక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఈయన మొట్టమొదటిగా పేరు ఈశ్వరచంద్ర బెంగాల్లో బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. సంస్కృతంలో దిట్ట. సంస్కృతంలో అతనికి తెలియని టాపిక్ లేదు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. సంస్కృతంలో దిట్ట అయినందువల్ల ఆయనకి విద్యాసాగర్ అనే ఒక బిరుదు వస్తుంది. అందుకనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా మనం చెప్పుకుంటాం. ఓకే, ఈయన ఒక ప్రముఖమైనటువంటి గ్రంథాన్ని రాస్తాడు. ఈయన జీవితం మొత్తం కూడా దేనికి కృషి చేశాడంటే ఎవరైతే విధవలు ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచన, అంటే వాళ్ళు అలా ఆగిపోకూడదు. చాలామంది వైదవ్యం పొంది, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే స్త్రీ గురించి మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. స్త్రీ అనేది పుట్టటానికి ఎవరు కూడా ఒప్పుకునేవాళ్ళు. ఒకవేళ పొరపాటున ఆడబిడ్డ చంపకుండా, అంటే కడుపులోనే చంపేసేవాళ్ళు. ఒకవేళ చంపకుండా పుట్టిందనుకో, ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుట్టడమే అమంగళకరంగా భావించే రోజులు అవి. ఆడపిల్ల పుట్టితే ఓకే, పుట్టినాక ఈ స్టెప్ దాటినాక ఏం చేయాలి? వెంటనే ఇమీడియట్గా 8-6 సంవత్సరాలు రాగానే పెండ్లి. బాల్య వివాహానికి గురవుతుంది. ఈ బాల్య వివాహాన్ని స్టెప్కి వచ్చేసింది. తర్వాత ఏమవుతుంది? బాల్య వివాహం ఒక ముసలాన్ని చేసుకుంటే వైధవ్యం పొందిద్ది. వైధవ్యం పొందిన కాడ నుంచి ఆమె యొక్క బతుకు చాలా నరకంగా తయారవుతుంది. మీరు చూడండి, 8 సంవత్సరాలకే వివాహం వేస్తే 14-13 సంవత్సరాలకి వైధవ్యం పొందితే ఇది కరెక్ట్ ఏజ్. ఇక్కడ ఈ ఏజ్లో ఆమె పొందితే ఇక్కడ నుంచి ఆమె చూసే నరకం చెప్పలేనిది అనమాట. అందుకనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతువులకి వివాహం చేయాలి, వాళ్ళు ఎందుకు అలా ఉండాలనే దాని మీద ఆయన ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో ఆయన సక్సెస్ అవుతాడు. దీంట్లోనే భాగంగా ఆయన ఒక గ్రంథం రాస్తాడు. ఏం గ్రంథం రాస్తాడంటే విధవా వివేకం అనే ఒక గ్రంథం రాస్తాడు. ఈ గ్రంథం రాసి ఈ గ్రంథంలో వితంతువుల యొక్క బాధలను చెప్పినటువంటి వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. దీంతో పాటుగా 1856లో రీమ్యారేజెస్ యాక్ట్, అంటే వితంతు పునర్వివాహ చట్టాన్ని భారతదేశంలో ప్రవేశపెడతాడు. అంటే వితంతువులు కూడా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరు అబ్జెక్షన్ చెప్పడానికి లేదు. అబ్జెక్షన్ చెప్పినట్లయితే ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళ శిక్షకు గురవుతారు. దాన్ని తీసుకురావడంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చాలా సక్సెస్ అవుతాడు. ఆయన మీద మనకు 2 బిట్లు వస్తాయి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏ గ్రంథాన్ని రాశాడు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వల్ల వచ్చిన చట్టం ఏంటి, ఇంకోటి ఆయన ఏ రాష్ట్రంలో జన్మించాడు, బెంగాల్లో జన్మించాడు. బెంగాల్లోనే ఎందుకు ఇది ఫేమస్ అయిందంటే, బెంగాల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నానంటే
కొన్ని సంవత్సరాల్లో అంటే ఒక 4-5 సంవత్సరాలలో ఒక 6,000 మంది మహిళలు చితిలో దూకి చచ్చిపోతారు. ఎందుకని? భర్త చనిపోయాడు కాబట్టి వాళ్ళని కూడా చంపేయాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చితిలో నెట్టేస్తారు. ఈ 6,000 మంది సజీవ దహనం అయ్యారు సతీ సహగమనం వల్ల. అంటే ఎంత పెద్ద ఎత్తున సతీ సహగమనం జరిగిందనేది మనం ఇక్కడ గుర్తించాలి. అందుకనే ఎవరో ఒకరు దానికి ఒక స్టెప్ తీసుకోవాలి కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ తీసుకున్నాడు. ఓకే, ఆ మిగిలిపోయిన సతీ సహగమనం అనే స్టెప్పును దాటి మిగిలిపోయిన స్త్రీలకు పెళ్లి చేయాలనే ఒక ఆలోచన ఈశ్వరచంద్ర విద్యాసాగర్కి వచ్చింది. ఓకే, ఆయన సక్సెస్ అయ్యాడు. ఒకసారి చూడండి, ఈరోజు టాపిక్ కంప్లీట్ చేసినాం మనం. కొద్దిగా సాంఘిక మత ఉద్యమాలకు సంబంధించి మనం రేపు డిస్కస్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇంట్రడక్షన్. ఇక్కడ ఈ ఏం బిట్లు వస్తాయని చెప్పుకుందాం. భారతదేశంలో క్రైస్తవ మతం ఏ చట్టం ద్వారా వచ్చింది, లేకపోతే ఏ సంవత్సరంలో వచ్చింది? 1813. ఫస్ట్ బిట్ ఓవర్. హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలు ప్రధానంగా ఏంటి అడుగుతాడు మిమ్మల్ని బిట్టు. క్రింది వానిలో హిందూ మతానికి సంబంధించి సరి అయినది కానిది ఏది అంటాడు, లేకపోతే లోపాలకు సంబంధించి సరి అయినది కానిది అంటాడు. 1 వర్ణ వివక్ష, విగ్రహారాధన, కర్మకాండలు. ఈ మూడింటిని ప్రధానంగా క్రైస్తవులు మత ప్రచారంలో భాగంగా హిందూ మత లోపాలను ఎత్తి చూపినారు. వీటిని సంస్కరించాలని మొట్టమొదటిగా పూనుకున్నటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. హిందూ మతం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడానికి ఆయనక మామూలుగా ఒక బ్రాహ్మణ సేనాది అనే ఒక పత్రికను కూడా స్థాపించడం జరిగింది. ఓకే, ఇది ఓవర్. బ్రహ్మ సమాజం కొద్దాం. బ్రహ్మ సమాజం రావడానికంటే ముందు రాజా రామ్మోహన్ రాయ్ ఏ రాష్ట్రంలో జన్మించాడు, ఆయనకి రాజా అనే బిరుదు ఎవరిచ్చారు, ఆయన ఎక్కడ దివానుగా పనిచేశాడు, ఏ దేశానికి రాయబారిగా వెళ్ళాడు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఓవర్. తర్వాత 1815లో ఏమి స్థాపించాడు? ఆత్మీయ సభను. ఆత్మీయ సభే బ్రహ్మ సమాజంగా మారింది. బ్రహ్మ సమాజం 2గా చీలిపోయింది. ఒక చీలికకేమో ఠాగూర్ ఆధిపత్యం వహిస్తాడు, ఇంకొక చీలికకేమో కేశవ చంద్రసేన్ ఇస్తాడు. కేశవ చంద్రసేన్ లీడ్ చేసింది భారత వర్షీయ సమాజం. ఇక్కడ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆది సమాజానికి చేస్తాడు. ఓకే, ఆది సమాజంతో పాటుగా ఆయన తత్వబోధిని అనే ఒక పత్రికను నడుపుతాడు. దాంతో పాటుగా బ్రహ్మగ్రంథం అనే ఒక గ్రంథాన్ని రాస్తాడు. ఓకే, ఇక్కడ ఠాగూర్ వచ్చేసి ఇంకా ఏమవుతుంది, ఠాగూర్ సతీ సహగమనానికి చట్టం దాన్ని తీసుకురావడానికి 1828 విలియం బెంటిక్ సాయంతో. ఒక్కటే కాదు, ఇంకా ఠాగూర్ గురించి చెప్పుకోవాలంటే ఆయన రచనలు చాలా ఇంపార్టెంట్. మనకి ఆయనకి చాలా రకాల భాష తెలుసు. అందులో ప్రధానంగా ఆయన రచనల మీద మీరు ఫోకస్ చేయాలి కంపల్సరీగా. ఏ గిఫ్ట్ టు ద మోనోథియిస్ట్. ఏ గిఫ్ట్ టు ది మోనోథియిస్ట్. భారతదేశంలో జరుగుతున్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా రాసినటువంటి గ్రంథం. ఒక పర్షియన్ భాషలో రాస్తాడు, దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడం కూడా జరిగింది. తర్వాత అబ్రిడ్జ్మెంట్ ఆఫ్ వేదాస్ మనకి చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోవాలి కంపల్సరీగా. అబ్రిడ్జ్మెంట్ ఆఫ్ వేదాస్, వేదాల యొక్క లోపాలని వివరించినటువంటి వ్యక్తి. అంటే వేదాలను నిరసిస్తాడు, వేదాలను ఒప్పుకోడు ఆయన. ఓకే, ఇంకోటి డిఫెన్స్ ఆఫ్ మోనోథిస్టికల్ సిస్టమ్ ఆఫ్ వేదాస్. ఇది కూడా వేదాల గురించి. దాంతోపాటుగా ఉపనిషత్తుల యొక్క ఉపదానాన్ని కూడా చెప్తుంది. ఇది రాజా రామ్మోహన్ రాయ్ రచనలు. ఓకే, ఇప్పుడు కేశవ చంద్రసేన్ భారత వర్షీయ బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించి బాలికల వివాహానికి కనీస వయసును నిర్వహించడంలో ఆయన సక్సెస్ అవుతాడు. ఓకే, ఆయన ఫెయిల్ అవుతాడని చెప్తాడు. ఫెయిల్ అవడంలో భాగంగా సమాజం అనే ఒక శాఖ వచ్చింది. ఆ సమాజం అనే శాఖ ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి ఆనంద మోహన్ బోస్ నాయకత్వాన ఒకటి వెలువడుతుంది. ఇది ఓవర్. సంవాద కౌముది అనే పత్రిక ఎందుకు వచ్చింది ఇక్కడ మనం చెప్పుకున్నాం. సతీ సహగమనానికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినటువంటి పత్రిక. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 2 బిట్లు. ఇతనితో పునర్వివాహ చట్టం ఒకటి, ఇంకోటి ఏ రాష్ట్రంలో జన్మించాడు, ఇంకోటి ఆయన రాసిన గ్రంథం విధవా వివాహం అనేది. ఇది ఓవర్. ఓకే, పునరుజ్జీవనం అనే టాపిక్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సాంఘిక మత ఉద్యమాలు, దీన్ని మీరు సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవచ్చు. అంటే ఇప్పుడు రాసే సచివాలయ అభ్యర్థులు కానీ, సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు కానీ, గ్రూప్ 2 అభ్యర్థులు కానీ సోషియాలజీలో భాగంగా దీన్ని చదువుతారు. దీన్ని పర్ఫెక్ట్గా మీరు 360 డిగ్రీస్ కోణంతో చదివినట్లయితే సోషియాలజీలో కూడా మీరు ఒక టాపిక్ కంప్లీట్ చేసినట్లే. ఎందుకంటే మీరు చూడండి, 9th క్లాస్లో మనకి అకాడమిక్లో కొన్ని సామాజిక ఉద్యమాలు అనే ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ మనం కంప్లీట్ చేస్తే సచివాలయ అభ్యర్థులు మళ్ళీ ఇంకొక లెసన్ చదవాల్సిన అవసరమే లేదు. ఓకే, అంత డీటెయిల్గా అక్కడ అకాడమిక్ బుక్స్లో ఉండటం జరిగింది. ఓకే, ఇది తర్వాత చెప్పుకుందాం నెక్స్ట్ టాపిక్లో. ఇది రోజు అయిపోయింది. మనం చూడండి చాలా క్లియర్గా ఉన్నాం. రీజనింగ్లో 3 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో
ఏం చెప్పుకున్నాం మనం? 8 టాపిక్స్ కంప్లీట్ చేస్తాం, ఫిజిక్స్ సంబంధించి ఒక టాపిక్ కంప్లీట్ చేస్తాం. ఇది ఓవర్. మనం చాలా క్లారిటీగా ఉన్నాం, ఒక పద్ధతిగా ముందుకెళ్తున్నాం మన ఛానల్ ద్వారా. ఓకే, ఇంకొక 7-8 టాపిక్స్ ద్వారా మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మనకి రీజనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఫిజిక్స్ అనేది అప్పుడప్పుడు అలా అయిపోతుంది. ఓకే, ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫేజ్ 2కి వెళ్ళిపోతాం మనం. ఓకే, ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి బిట్ ఇంపార్టెంట్, ఒక్కటంటే ఒక్క బిట్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఓకే, అన్నిటినీ కవర్ చేస్తూ చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా యూజ్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మీకు ఉపయోగం లేకపోయినట్లయితే ఉపయోగం ఎవరికి ఉంటుందో వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.